క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మీ అందరిని కూడా మరొకసారి ఈ విశ్వాస వీరులు అనే ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫ్రైలిటీ దై నేమ్ ఈజ్ ఉమన్, చపల చిత్తమా నీ పేరే స్త్రీ. ఇది ఆంగ్లంలో మహాకవి అయినటువంటి షేక్స్పియర్ రచించిన హ్యామ్లెట్ అనే నాటకములోని వాక్యము. ఆ నాటకములోని హీరో హ్యామ్లెట్ స్వయాన తన తల్లిని ఉద్దేశించి ఈ పలుకులు పలుకుతూ ఉన్నాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత తన పినతండ్రిని వివాహమాడినటువంటి తన తల్లిని ఉద్దేశించి ఈ పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఈ పలుకుల ద్వారా షేక్స్పియరే స్త్రీల మీద తనకున్నటువంటి ఉద్దేశాన్ని మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కేవలము షేక్స్పియర్ మాత్రమే కాదు, చరిత్రలో అనేక మంది స్త్రీలను గురించి అనేక విధాలుగా వ్యాఖ్యానించి ఉన్నారు. అనేక అభిప్రాయాలను ఏర్పరచుకొని ఆ విధంగానే స్త్రీల ఎడల వారు ప్రవర్తించి ఉన్నారు. అయితే వారు ఎవరు కూడా మనకి ప్రామాణికము కాదు. మనందరికీ కూడా ప్రామాణికము దేవుని వాక్కు. ఆత్మదేవుడు వ్రాసించినటువంటి ఆ దేవుని వాక్కులో స్త్రీ గురించి దేవుడు మనందరికీ ఏమి చెబుతూ ఉన్నాడో మనము తెలుసుకుందాము. మనము బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథము అయినటువంటి ఆదికాండము మొదటి అధ్యాయములోనే దేవుడు స్త్రీ గురించి తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాము. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుణ్ణి చేసి ఉన్నాడు, ఆ మానవుణ్ణి స్త్రీ పురుషులుగా చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి, మనిషి అంటే కేవలము పురుషుడు మాత్రమే కాదు, మనిషి అంటే పురుషుడు స్త్రీ కూడా. ఈ ఇరువురిని కలిపే మనము మనిషి మానవుడు అంటూ ఉన్నాం. దేవుని వాక్కు చెబుతూ ఉంది, ఈ ఇరువురిని కూడా తన పోలికలో దేవుడు సృష్టించి ఉన్నాడు అని. ఎవరు ఏమి చెప్పినా కానీ, ఏ పండితుడు ఏ కవులు స్త్రీ గురించి ఏమి వ్యాఖ్యానించినా కానీ దేవుని వాక్యము చెబుతూ ఉంది, స్త్రీ దేవుని పోలికలో సృష్టించబడినటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని దేవుని వాక్కు చెబుతూ ఉంది. ఆ ఆదికాండము 2వ అధ్యాయంలోనే మరలా మనము చదువుతూ ఉన్నాము. 2వ అధ్యాయము 22వ వచనంలో మనము చదువుతూ ఉన్నాము. తాను నరు నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతడి కడకు తొడుక్కొని వచ్చెను. 2వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి ఎలా సృజించాడో తెలియచేస్తూ ఉంది. దేవుడు ముందుగా పురుషుణ్ణి కలగచేశాడు అని, ఆ పురుషునికి తోడుగా ఉండటానికి సృష్టిలో ఉన్నటువంటి పశువులని పక్షులను కూడా కలగచేశాడు అని, అవేవి కూడా పురుషునికి సరి అయినటువంటి తోడును ఇవ్వలేదు అని దేవుని వాక్కు చెబుతూ ఉంది. చివరిగా దేవుడు అతనికి నిద్రను కలగచేసి అతని ప్రక్కటెముక నుండి స్త్రీని సృజించాడు అని కూడా దేవుని వాక్కు చెబుతూ ఉంది. ఎప్పుడైతే మానవుడు స్త్రీని చూశాడో సంతసించాడు. పురుషుడికి సరి అయినటువంటి జోడి స్త్రీ. అంటే స్త్రీ లేకున్నా పురుషుడు లేడు, పురుషుడు లేకున్నా స్త్రీ లేదు. ఇరువురు కలిపే మనిషి దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనిషిగా పేర్కొనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్కు మనందరికీ ఇంకొక సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. ఏమిటి అంటే అది, దేవుడు స్త్రీని కలగచేసినప్పుడు పురుషుని యొక్క ప్రక్కటెముక నుండి కలగచేశాడు అని దేవుని వాక్కు చెబుతూ ఉంది. దీనుల ద్వారా కూడా దేవుడు మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సందేశము అంటే, స్త్రీ పురుషునితో సమానమైనటువంటి హోదా గౌరవం కలిగినటువంటి వ్యక్తి. స్త్రీని తల నుండి తీసిన ఎడల పురుషుని మీద ఆధిక్యాన్ని ప్రదర్శించి ఉండేది. లేదు, పాదము నుండి తీసిన ఎడల స్త్రీ పురుషునికి ఉండేదేమో. కానీ స్త్రీ ప్రక్కటెముక నుండి తీయబడినది కాబట్టి ఆమె పురుషునితోటి సమానమైనటువంటి హోదా
గౌరవం కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వివాహములో స్త్రీ పురుషులు ఇరువురు, దేవుని పోలికలో సృష్టించబడిన స్త్రీ పురుషులు ఇరువురు ఒకటి అవుతూ ఉన్నారు. వివాహంలో భర్త కానీ భార్య కానీ ఇరువురు కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. ఇది అంతా మీకు ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, గత 4 వారముల నుండి మనం అబ్రహామును గురించి ధ్యానించుకొని ఉన్నాం. విశ్వాసానికి మూల పురుషుడు అని, రక్షణ చరిత్రకు శ్రీకారము సృష్టించిన వాడు అని, ఇతని నుండే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అని కూడా మనము చదువుకొని ఉన్నాం. అయితే అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు. అతని ద్వారా దేవుడు ఎన్నుకున్న జాతి ఎలా వచ్చింది? స్త్రీ ఉండాలి కదా, ఆ స్త్రీయే సారా. మీరందరూ ఒక్కసారి అడగండి, కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? స్త్రీ. కుటుంబాన్ని సరిగా నడిపించేటటువంటి వ్యక్తి ఎవరు? స్త్రీ. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు సరిగా ఉన్నది లేనిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్త్రీ మంచి స్త్రీ అయి కష్టపడేటటువంటి స్త్రీ అయినట్లయితే ఆ కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకుంటూ ఉంది. తన భర్తకి సంతోషాన్ని కలగచేస్తూ తన బిడ్డలని సక్రమంగా పెంచుకుంటూ ఆ కుటుంబాన్ని మేలు వైపు, యోగము వైపు నడిపిస్తూ ఉంది. అందుకే ఇదంతా కూడా మీకు చెబుతూ ఉన్నాను. దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆ అబ్రహాము ద్వారా ఒక జాతిని తయారు చేయాలనుకున్నాడు. అయితే ఈ అబ్రహాము భార్య లేకుండా ఒక జాతికి మూల పురుషుడు కాలేడు కదా. ఆ భార్యయే సారా. ఆ సారా గురించే ఈనాడు ప్రత్యేకంగా మనము ధ్యానించుకుందాము. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయంలో మనము విశ్వాస వీరుల గురించి చదువుతూ ఉన్నాం. హాబేలు అని, హానోకు అని, నోవా అని, తర్వాత సారా అని మనము విశ్వాస వీరులలో కేవలము పురుషుల గురించి మాత్రమే చదువుకొని ఉన్నాం. కానీ హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయము 11వ వచనములో సారా వయస్సు మరలినదైనను విశ్వాసం వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానము నిలుపుకొనని ఆమెను నమ్మెను. చూడండి, దేవుని వాక్కు పురుషుల సరస్సున ఆ విశ్వాస వీరుల పట్టికల్లో సారా పేరును కూడా ప్రస్తావిస్తూ ఆమె కూడా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా వర్ణిస్తూ ఉంది. అందుకే ఆ సారాని గురించి ఈనాడు మనము ధ్యానించుకుందాము. ఎవరు ఈ సారా? ఈ సారా అబ్రహాముని భార్య. ఎక్కడ ఉంది? అబ్రహాముతో పాటు కల్దీయుల పట్టణమైనటువంటి ఊరులో ఉంది. ఎప్పుడైతే తన మామ తన యొక్క బిడ్డల కొడుకులను కుటుంబాన్ని తీసుకొని హారానుకు వచ్చాడో సారా కూడా వారితో పాటు వచ్చింది. అయితే దేవుని వాక్యము సారా గురించి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉంది. ఏమిటి అది? సారా గొడ్రాలు. అంటే ఆమెలో ఒక విషాదము దాగి ఉంది. మొదటి నుండి కూడా సారా జీవితంలో ఒక విషాదము దాగి ఉంది. అదే బిడ్డలు లేకపోవటం. అయితే ఎప్పుడైతే భర్త దేవుడు పిలవగానే ఆ హారానును వదిలివేసి బయలుదేరుతాడో ఆమె కూడా భర్త అడుగు జాడల్లో నడిచినది. ఒక్కసారి ఆలోచించండి. ఆమె గనక అబ్రహాముతోటి నేను రాను అంటే, ఆమె గనక అబ్రహామును సతాయించి వెళ్లకుండా ఆపి ఉన్నట్లయితే ఏమి జరిగేది? అందుకే అబ్రహాము యొక్క గొప్పతనానికి కారణము సారా అని కూడా చెప్పవచ్చు. ఆమె అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడిచింది. తనకు తెలిసినటువంటి పరిసర ప్రాంతాలని, తన చుట్టపక్కాలని, తన ఇరుగు పొరుగు వారిని విడిచి వెళ్ళి అబ్రహాముతోటి బయలుదేరింది. ఒక్కసారి ఆలోచించండి. స్త్రీకి తన యొక్క పరిసర ప్రాంతాలని, తనకు తెలిసిన వారిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంత కష్టమో. అయినా సారా సిద్ధమైనది. ఎందుకంటే అబ్రహాముతో పాటు సారా కూడా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాము విశ్వాసములో ఆమె కూడా పాలు పంచుకున్నది. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె తన భర్తకి సహకరించినది. అందుకే ఆమెను దేవుని వాక్కు శక్తివంతమైన స్త్రీగా చూపిస్తూ ఉంది. భర్తతో ఏకమై జీవించేందుకు ఈ విశ్వాసమే దోహదము చేసింది. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా మనము చదువుతూ ఉన్నాము.
భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తన సౌందర్యమును పోషించుకొనుచు తమ భర్తలకు విధేయురాండ్రై ఉండెరి. 6వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు, సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానిగా సంబోధించినది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సారా ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి భార్యకు, ప్రతి తల్లికి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీ అని మనము చెప్పవచ్చు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి 31 వచనాల్లో ఆదర్శని గృహిణి గురించి ఆ గ్రంథకర్త వ్రాసినది మనము చదువుతూ ఉన్నాము. అది సారాకు చక్కగా వర్తిస్తూ ఉంది. సామెతల గ్రంథం 31:9 వచనములు ఇలా చదువుతూ ఉన్నాం, ఆమె పగడముల కంటే విలువైనది. 31:11 వచనం, ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును, ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును, ఆమె జీవించినంత కాలము అతనికి మేలే కానీ కీడు చేయదు. ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలను, ఆమె కృషి 10 మందిలోనూ ప్రశంసలు పొందదగును. విశ్వాస వీరుడిగా అబ్రహాము గొప్పతనాన్ని, దేవుని దృష్టిలో ఆమోదాన్ని పొందాడు అంటే సారా సహకారం లేకుండా అబ్రహాముకు ఆ కీర్తి సిద్ధించలేదు. ఇటువంటి సారా గురించి ఇంకా మనము తెలుసుకుందాము. ఒక చిన్న విరామము తీసుకొని మరలా వచ్చి సారా గురించి, ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించుదాము.